టీడీపీ న్యూ రూల్స్ కొత్తగా జాయిన్ అవుదాం అనుకున్న నేతలు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి చేరికలు అనేవి టీడీపీలోకి రావాలనుకున్న కొత్త నేతలందరికీ కూడా డోర్లు క్లోజ్. ఒక రకంగా చెప్పాలంటే షరతులు వర్తిస్తాయి అని చెప్పి చాలా పటిష్టంగా అధిష్టానం నుంచి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే కింద గ్రామ స్థాయి వరకు కూడా రావడం అయితే జరిగింది. అసలు ఈ నిర్ణయం ఎంత కఠినంగా ఎందుకు తీసుకున్నారు అనంటే తాజాగా రీసెంట్ గా చూసుకుంటే పల్నాడుకు సంబంధించిన జంట హత్యలు గాని, ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించిన వీరయ్య చౌదరి అనే హత్య గాని ఇవన్నీ కూడా కోవట్టుల నేపథ్యంలోనే జరుగుతున్నాయి అని చెప్పి టీడీపీ అధిష్టానం భావించడం జరుగుతుంది. దాంతో పాటు రీసెంట్ గా మే 27, 28, 29 తేదీల్లో కడప జిల్లాలోని మహానాడు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా ఫైర్ అవడం జరిగింది. కోవట్టుల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి టీడీపీలోకి వచ్చి వాళ్ళ రాజకీయాన్ని కాపాడుకోవడానికి రాజకీయ భవిష్యత్తు కోసం వచ్చి, అంతేకాకుండా కక్షపూరితమైన చర్యలు మన టీడీపీ నమ్మకమైన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ముందు నుంచి ఉన్న కార్యకర్తల మీద దాడులు చేస్తూ వాళ్ళని కక్షపూరితంగా హతం చేయడం జరుగుతుందని చెప్పి కోవట్టుల మీద చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా ఫైర్ అయ్యారు. అప్పటి నుంచి కూడా టీడీపీలోకి రాబోతున్న వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా చెక్ పెట్టే విధంగా ఏ పార్టీల నుంచి ఎవరు వచ్చినా కానీ, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళైనా కానీ, జనసేన నుంచి వచ్చిన వాళ్ళైనా కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, అసలు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్లే కానీ ఎవరు పార్టీలోకి రావాలనుకున్నా కానీ వచ్చినప్పుడు ఈ రూల్స్ అనేవి ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి అధిష్టానం నుంచి గ్రామ స్థాయి క్యాడర్ వరకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా ఈ కోవట్టు హత్యలు అనేవి గ్రామ స్థాయి, మండల స్థాయి రాజకీయాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా పల్నాడు జిల్లాలోని జంట హత్యలకు సంబంధించి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీలోకి వచ్చి అక్కడ జంట హత్యలు చేయడం జరిగింది. పదవుల నేపథ్యంలో కక్షపూరితమైన రాజకీయాలు చేశారు, వాళ్ళిద్దరిని దారుణంగా చంపేశారని చెప్పి కొన్ని అనుమానాలు, కొన్ని నిజాలు అనేవి కొంత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెప్పించుకొని ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా సరే ఖచ్చితంగా ఎవరైనా కానీ టీడీపీలోకి రావాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఏ పార్టీలో ఉన్నారు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, వాళ్ళ నేర చరిత్ర ఏంటి, గతంలో ఏమైనా కేసుల్లో వాళ్ళు ఉన్నారా, నిందితుల కింద వాళ్ళకి ఆస్తుల పరంగా ఎలా సంపాదించుకోగలిగారు, వాళ్ళు అక్రమ అవినీతిలో ఏమైనా ఉన్నారా, నేర చరిత్ర ఎంత ఉంది, ఎన్ని కేసులు ఉన్నాయి, వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది, దొంగ రాజకీయాలు చేస్తారా లేదు అని అంటే నిజాయితీగా ఉంటారా అనేది ఇవన్నీ కూడా పరిశీలించడం అయితే జరుగుతుంది. అయితే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడైన పల్లా శ్రీనివాసరావు గారు అయితే ఆల్రెడీ అధిష్టానం నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొన్న రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా మహానాడు వేదికగా కోవట్ల మీద చాలా గట్టి ఆరోపణలు చేయడం జరిగింది. ఎవరైనా కానీ ఇప్పటికే కూడా చాలా మంది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండలేక టీడీపీ పార్టీలోకి చేరడానికి సన్నాహాలు చేసుకున్నారు. కొంతమంది ఆల్రెడీ ముహూర్తం పెట్టుకుని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పి చాలా మంది చూశారు. కానీ వీళ్ళందరూ కూడా రాజకీయ భవిష్యత్తు కోసం, అధికారం కోసం, అంతేకాకుండా గత 5 ఏళ్లు వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చడానికి, వాళ్ళు సేఫ్ జోన్ లోకి రావడానికి ఇదంతా చేస్తున్నారని చెప్పి టీడీపీ అధిష్టానం అయితే గుర్తించడం జరిగింది. ఇప్పటి నుంచి కూడా ఎవరైనా కానీ టీడీపీలోకి రావాలంటే ఖచ్చితంగా ఈ రూల్స్ అన్ని కూడా వెరిఫికేషన్ చేసి అధినాయకత్వం నుంచి ఓకే అంటేనే, అప్రూవల్ వస్తేనే వీళ్ళని పార్టీలోకి తీసుకోవడం జరుగుతుంది. తప్పితే లేదు అనంటే వాళ్ళు ఏ పార్టీ వ్యక్తులైనా ఎవరైనా కానీ వాళ్ళని పార్టీలోకి తీసుకోవడం జరగదు. ఎందుకంటే వాళ్ళు రావడం వల్ల కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ మిగిలిన టీడీపీ సొంత కార్యకర్తల్ని ఎప్పటి నుంచో కూడా పార్టీకి భరోసాగా నమ్మకంగా ఉన్న బలమైన నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళని హతమార్చడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు టీడీపీ అధిష్టానం అయితే ఈ నిర్ణయం తీసుకుంది. మరి రాబోయే రోజుల్లో ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి టీడీపీలోకి రావాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక రకంగా చెక్ పెట్టే విధంగా వాళ్ళకి బ్రేకులు అయితే పడ్డాయని మనం అయితే చూసుకోవచ్చు. మరి ముందు వీళ్ళందరికీ కూడా టీడీపీ అనేది ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది మనం అయితే ఎదురు చూడాలి.